ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. తులారాశి వారికి 2026 మే మాసంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? జస్ట్ మీకు ఫస్ట్ వారంలో మొదటి 3 రోజులు మాత్రమే యావరేజ్గా ఉంది. జస్ట్ ప్రారంభంలో 1, 2, 3 తేదీలు మాత్రమే యావరేజ్. ఇక తర్వాత నుంచి మీరు పట్టిందల్లా బంగారమే. అసలు ఈ సంవత్సరంలో మంచి యోగాలు. చాలామంది తులారాశి వారు నాకు ఫోన్ చేసి ఉద్యోగం లేదండి, ఉద్యోగం పోయిందండి, చాలా బాగుందంటున్నారు. మా తులారాశి వారికి అష్టమ గురుడు ఉన్నాడు కదా, తర్వాత ఇబ్బంది అవుతుంది కదా, ఒక్కొక్కరు అలా చెప్తున్నారు, మీరు మాత్రమే బాగుందని చెప్పారు. అంటే తులారాశి వారికి బాగాలేదని చెప్పిన వాళ్ళు ఎవరు నాకు అర్థం కాలేదు. మహారాజ యోగాన్ని పొందుకునేటువంటి రాశి ఈ రాశి. నేను ప్రస్తుతం వీరికి తులా, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం భాగ్యంలో గురుడున్నాడు. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 తేదీ వరకు కాస్త దశమంలో గురుడు ఉంటాడు. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. మళ్ళీ మీకు నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో అద్భుతమైన యోగాలు ఉన్నాయిగా. ఏకాశంలో గురుడు యోగకారకుడు అవుతున్నాడు. ప్రస్తుతం ఈ రాశి వారికి రవి యోగకారకుడు అవుతున్నాడు. ధనయోగం ఉంటుంది, విద్యాలాభం ఉంటుంది, కుజుడి వల్ల రుణ విమోచన ఉంటుంది, ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది, ఆనంద యోగం ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది. బాలేదని చెప్పిన వాళ్ళు ఎవరు? మాస ఫలితాలను చెప్పిందే నమ్మండి. కిరణ్ శర్మ చెప్పిందే శాసనం. డబ్బా కొట్టుకుంటూ అనుకోకండి, కింద కామెంట్ చేయకండి. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు స్వామి, నిజాలు చెప్పు, నాకు ఉద్యోగం పోయింది. గోచార ఫలితాలు ఇలా ఉన్నాయి, ఇది పర్ఫెక్ట్. గ్రహచారంలో నీకు ఏ రాహువో ఏ కేతువో నడుస్తుంది అనుకో, ఈ అష్టమ రాహు అంటాడు, ఆ కేతు ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో ఈ కుజుడు కాస్త జూన్ 2 నుంచి అక్టోబర్ మధ్యలో దశమంలో ఉంటాడు, నష్టమే. అందుకే జన్మజాతకం చూయించుకోవాలి మనం. గోచార ఫలితాలను 40 నుంచి 50% వరకు స్వీకరించండి. జన్మజాతకం 90% పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకని జన్మజాతకం చూయించుకోవడం చెప్తాను నేను. కానీ తులారాశి వారికి ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. వృత్తి ఉద్యోగాలు లాభం ఉందిగాక ఉంది. అందుకే శాస్త్రం అని చెప్తున్నాను. తప్పకుండా ఈ మాసంలో మీకు పేరు ప్రఖ్యాతులు పొందిన అవకాశం. రాజకీయ నాయకులకి తప్పక మంత్రి పదవి లభించే అవకాశము. ఒకవేళ మంత్రివర్గ విస్తరణ ఉంటే, తెలుగు రాష్ట్రాలు అటువంటి విస్తరణ ఉంటే తప్పకుండా మీకు ఈ రాశి వారికి మంత్రి పదవి రావడం ఖాయం. ఆన్ సైట్ ఆపర్చునిటీ ఖాయము. విదేశాలకు వెళ్ళాలనుకో తపన మీకుంటే, ఈ యుద్ధం జరుగుతున్న యుద్ధం గురించి దాని గురించి ఆలోచించకండి. జరిపిన యుద్ధం అంతా అయిపోయింది, దాని గురించి కంగారు పడక్కర్లే. మనం కాస్త ఇప్పుడిప్పుడే పరిస్థితులు బాగుపడుతున్నాయి, అనుకూలంగా ఉంది. మనకి ఎటువంటి మన భారతదేశానికి వచ్చినటువంటి గొడవలు ఎక్కడ లేవు. గ్యాస్ గురించి, పెట్రోల్ గురించి మనకి టెన్షన్ అక్కర్లేదు. మనం ప్రశాంతంగా ఉన్నాం, పండగల పబ్బాలు జరుపుకున్నాం. ఆ యుద్ధ సమయంలోనే మనం ఉగాది జరుపుకున్నాం, శ్రీరాముని జరుపుకున్నాం, రంజాన్ జరుపుకున్నాం, అన్ని జరుపుకున్నాం. మనం దాని గురించి కంగారు పడకండి. ప్రశాంతంగా మన దేశం యొక్క మన దేశం యొక్క అత్యున్నత శుభయోగం, మన దేశానికి ఉన్నటువంటి గర్వకారణం అది. భిన్నత్వంలో ఏకత్వంగా ఉండేటువంటి ఇదే మన పద్ధతి. ఏదో జరిగినా అక్కడిక్కడ గొడవ జరిగినా అటువంటి సనాధర్మానికి బొక్కలు పెడవని చూసిన వాళ్ళని బొక్కలను మనం విరగొట్టే ప్రయత్నం చేస్తూనే భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలి. సనాతన ధర్మాన్ని నాశనం చేసేవాడిని మనం ఉపేక్షించకూడదండి, ఆ విషయం ఉంది. కానీ అలా అని చెప్పేసి మన దేశం యొక్క ఔన్నత్యాన్ని పోగొట్టుకోవద్దు. కాబట్టి ఇటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయ నాయకులు కానీ, సినిమా రంగం నటులు కానీ మంచి లాభాలు పొందుకుంటారు. దర్శక నిర్మాతలకి, నటులకి, బుల్లితెర నటులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి ధనప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధనప్రాప్తి. విదేశాలు ఉన్న వారికి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి విదేశాలు వెళ్తారు. IELTS, JEE, TOEFL పరీక్షలు విజయం ఖాయం. విద్యాలాభం, ఉద్యోగ లాభం. పోటీ పరీక్షలు, ఎకడమిక్ పరీక్షలు విజయం ఖాయం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం. ధనయోగం, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన అప్పులు తీర్చేసుకునే అవకాశాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందం. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, దర్శక నిర్మాతలకు అనుకూలతలు, నటీనటులకి మంచి గొప్ప అవకాశాలు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకు అభివృద్ధి, మంచి అద్భుతమైనటువంటి ఉద్యోగ లాభం. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంటు, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఖాయం. ప్రైవేట్ సెక్టార్లో ఆన్ సైట్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. ఉన్నత ఉద్యోగం, అదే ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగం మార్పు చేసుకోండి. బట్ జూన్ టు అక్టోబర్ మధ్యలో ఉద్యోగం నుంచి ఉద్యోగం మారకండి. బట్ ఈ మాసంలో మాత్రం ఉద్యోగ మార్పు కోసం మీరు ప్రయత్నం చేయవచ్చు, నో ప్రాబ్లం. తప్పక ధనప్రాప్తి, ఆనంద యోగం, ఐశ్వర్యం ఉంది, విద్యాలాభం కూడా ఉంది. బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, తీర్థయాత్ర సేవన, మాతాపితృ సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగించడం. ఇంట్లో ఏదైనా షష్ఠి పూర్తి కానీ బారసల మహోత్సవం జరిగే అవకాశాలు ఉన్నాయి.
బంధుమిత్రుల సమాగం ఉంటుంది, ఆనందకర యోగం ఉంటుంది, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ అయితే గొప్ప ఈవెంట్స్ లభించడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి మంచి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మేని వ్యాపార లాభాలు, ధనయోగం, అద్భుతమైన ఆనంద యోగం, రోగనాశం, ప్రశాంత జీవనం, కుటుంబ సౌఖ్యం, ఉద్యోగ లాభం, విద్యా అనుకూలత, ప్రతి విషయంలో కూడా మీకు అనుకూల శుభయోగాలు పొందుకోవడం. సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్స్ అయితే గొప్ప ఈవెంట్స్ లభించడం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, శుభప్రదం. ఇలా అన్ని విషయాల్లోనూ మీకు అనుకూలత, ఆనంద యోగాన్ని పొందుకునే శుభమైన మాసంగా చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా సమస్త శుభ ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.